అది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయాలి. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయింది. ఎందుకంటే దోసుకున్న పైసలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ పెట్టింది? యూట్యూబ్ ఛానల్లో పెట్టింది. యూట్యూబ్ ఛానళ్లలో రోజు ఒక విషయం నవీన్ యాదవ్ గురించి మాట్లాడాలా, లేకపోతే శ్రీశైలం యాదవ్ గురించి మాట్లాడాలి, వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. ఇక్కడ పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ గురించి మాత్రం ఎక్కువ నీకు తెలియాలి. అవునా కాదా? అందరికీ తెలుసు కదా నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఆ పిల్లలు రీసెంట్గా మన యశస్విని కూడా చెప్పింది, మన ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎన్నో ప్రోగ్రామ్లు చేయడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా చూసి మా ఆడబిడ్డల కోసం. అప్పుడు ప్రతి ఒక్క మహిళలు అంటే ఇక్కడ నేటివ్స్ అందరూ కూడా మమ్మల్ని ఏమడిగారు, మాకు ఒకటే కావాలా, ఇక్కడ నివాసితులైన వాళ్ళకే మాకు టికెట్ ఇస్తేనే మేము గెలిపిస్తామని మినిస్టర్లతో చెప్పింది. మినిస్టర్ ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సంస్థలుగా అండ్ పాజిటివ్ గా ఎస్ ఇక్కడ నివాసితులకే మనం టికెట్ ఇవ్వాలి. నవీన్ యాదవ్ కి సర్వే చేస్తే నవీన్ యాదవ్ టాప్ లో ఉండే కాబట్టి ఈ రోజు నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు కోరుకున్న విధంగా ఆయన టికెట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహిళని కోరుకునేది ఈ రోజు నవీన్ యాదవ్ తమ్ముడికి తప్పకుండా ఓటేసి ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఒక్కసారి 3 సార్లు మీరు బీఆర్ఎస్